హాయ్, దిస్ ఇస్ అశ్విని. ఈరోజు మేము ఖేలో ఇండియా కబడ్డీ కోచ్ నిరీక్షణ్ రెడ్డి సార్తో మాట్లాడుతున్నాము. హలో సార్. హాయ్. సార్, మీరు ఖేలో ఇండియా కోచ్ ఎప్పటి నుంచి అయినారు? 3 months అవుతుంది. సార్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కోచింగ్ ఏడ ఇస్తున్నారు? జిమ్ఖానా గ్రౌండ్, హైదరాబాద్. ఓకే సార్. సో స్టూడెంట్స్ ఎంతమంది వస్తున్నారు? 40 members ఉన్నారు. డైలీ ఒక 30 members వరకు వస్తారు. ఓకే సార్. సో మీ ట్రైనింగ్ ఎలా జరుగుతుంది జిమ్ఖానా గ్రౌండ్స్లో? ఇప్పుడు బాగుంది, ఎండాకాలం కదా కొంచెం. ఓకే సార్. అండ్ ఇంకా మీకు ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? మీరు కబడ్డీ ఎలా స్టార్ట్ చేసినారు? ఇంకా మీ స్టూడెంట్స్ నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను మా అన్న వాళ్ళని చూసి, నేను చిన్నగా ఉన్నప్పుడు మా అన్న వాళ్ళు ఆడుతుండే కాబట్టి వాళ్ళని చూసి అట్లనే నేను కూడా నేర్చుకున్నాను. అక్కడ నుంచి ఎల్బీ స్టేడియం వచ్చి అక్కడ అన్న వాళ్ళతో ఆడి అక్కడ నుంచి నేషనల్స్. సో సార్ మీ స్టూడెంట్స్కి ఎలా మోటివేట్ చేస్తారు? డైలీ ఎక్సర్సైజ్ చేపిస్తాను, స్కిల్స్ డైలీ చేపిస్తాను. సో సార్ మోటివేషన్ క్లాసెస్ షెడ్యూల్ ఎట్లా జరుగుతుంది? వీళ్ళు డైలీ వన్ డేకి 1 షెడ్యూల్ ఉంటుంది. 6 daysకి అలాగా. సార్ ఇంకా లైక్ మార్నింగ్ ఈవినింగ్ ఆర్ ఎల్స్ ఓన్లీ వన్ టైమ్? ఇప్పుడైతే ఈవినింగ్ వస్తున్నారు, ఓకే. తర్వాత సమ్మర్ కోచింగ్ అయిపోయినాక 2 times. ఇప్పుడు సమ్మర్ క్యాంప్ జరుగుతుందా సార్ జిమ్ఖానాలో? ఆ. ఓకే. అంటే వాళ్ళు ఎట్లా స్టూడెంట్స్ వస్తారా మోస్ట్లీ, లేకపోతే ఎలా ఏజ్ కేటగిరీ ఎట్లా ఉంటుంది కబడ్డీలో? 14 to పైన వస్తారు. ఇప్పుడు సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారు, సబ్ జూనియర్స్ ఉన్నారు, అందరు వస్తారు. సార్ మీరు ఏ లెవెల్ దాకా ఆడినారు కబడ్డీ? సీనియర్ నేషనల్ ఆడిన 5, ఇంకా ఇండియా క్యాంప్ చేసిన, బీచ్ ఇండియా క్యాంప్, ప్రో కబడ్డీ క్యాంప్ చేసిన. ప్రో కబడ్డీలో మన ఐపీఎల్ ఎట్లనో కబడ్డీలో ప్రో కబడ్డీ అలాగా చాలా. ఇప్పుడు దానికి ఆదరణ కూడా చాలా ఉంది. ఇంకా తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ మన తెలంగాణలో అయింది, 3 times అయింది, అందులో ఆడాం. సో సార్ మీరు ప్రో కబడ్డీ ఏ టీం నుంచి ఆడినారు? తెలుగు టైటన్స్. సో సార్ మీ అచీవ్మెంట్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పటివరకు? 12 వరకు ఉంటాయి. సార్ నేను విన్నాను మీరు ఫిల్మ్లో కూడా యాక్ట్ చేసినారని. సో మీరు ఫిల్మ్ గురించి డీటెయిల్స్. రవితేజది రాజాది గ్రేట్ అని అందులో చేసినాము. సచిన్ జోషిది సినిమా చేసినాము, అది ఇంకా రిలీజ్ కాలే, అవుతుంది. దట్స్ గ్రేట్ సార్. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దాన్ని బట్టి? ఫిలిమ్స్ అంటే మనకు అంత పెద్ద అది లేదు, అయితే వాళ్ళు ట్రైనింగ్ కోసం పిలిచారు మమ్మల్ని. అలాగే యాక్టింగ్ అంటే మీరు దానిలో కబడ్డీగా ఒక ప్లేయర్ లాగా రోల్ చేసినారు. వాళ్ళకి కొన్ని స్కిల్స్ ఇచ్చాం మేము, అలాగే మేము ఆడినాము. మీరు అప్కమింగ్ ప్లేయర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు పిల్లలు మొత్తం మొబైల్ ఫోన్లకు అలవాటు అయినారు. వాళ్ళందరూ మొబైల్ ఫోన్లు కాకుండా కొంచెం స్పోర్ట్స్ పైన, ఏ గేమ్ అయినా కానీ ఈ స్పోర్ట్స్ పైన ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది. ఓకే సార్. సో ఇంకా ఫుడ్ కూడా కొంచెం జంక్ ఫుడ్ కాకుండా మంచి ఫుడ్ తీసుకుంటే. అవును సార్, చాలా ఇంపార్టెంట్. ఇంకా లైక్ ఇప్పుడు ఖేలో ఇండియా కబడ్డీలో జాయిన్ అవ్వాలంటే ఎలా ప్రాసెస్ ఉంది దానికి? ఏం లేదండి, ఫ్రీ కోచింగ్ ఇది. ఓన్లీ 2 photos, ఒక ఆధార్ కార్డ్ తీసుకొస్తే జాయిన్ చేసుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇన్స్పైరింగ్గా ఉండే మీది స్టోరీ. ఇంకా హోప్ పిల్లలు కూడా ఇన్స్పైర్ అవుతారు, ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు. థ్యాంక్ యూ సార్.